ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావంతో 100 కోట్లు ఇచ్చినా 5 రాశుల వారి యొక్క అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు అంటే ఏకంగా 25 ఏళ్ల పాటు వీరికి పట్టిందల్లా బంగారమే. అయితే ఏ రాశుల వారికి సూర్యగ్రహణ ప్రభావంతో అదృష్టం కలిసి వస్తుంది, ఎటువంటి అదృష్టకర ఫలితాలను వారు పొందుకుంటారు అనే వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణం అంటే సూర్యుడు, చంద్రుడు, రాహువు లేదా కేతువు ఒకే రేఖతో కలిసే సమయం. ఇది గ్రహస్థితుల్లో పెద్ద మార్పులకు కారణమవుతుంది. ఈరోజు చేసే జపం కాని, దానం కాని, పూజలు కాని, ధ్యానం కాని 100 రెట్లు ఫలితాన్నిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం అనేది తులారాశి సమీపంలో జరుగుతుంది. రాహువు యొక్క ప్రభావం వల్ల అనూహ్యమైన మార్పులు వస్తాయి. శని గ్రహం మరియు బృహస్పతి స్థానం ఈ సూర్యగ్రహణాన్ని అత్యంత శక్తివంతంగా చేస్తాయి. మహాలయ అమావాస్య రోజుతో కలిసిపోవటం వల్ల పితృ ఆశీర్వాదాలు కూడా ఈ రోజున సులభంగా పొందుకోవచ్చు. అయితే ఈ యొక్క 2025 సెప్టెంబర్ 21వ తేదీన వచ్చేటటువంటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల 5 రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అపారమైన అదృష్టం వీరికి ఈ సమయం నుండి ప్రారంభమవుతుంది. ఈ రాశుల వారికి 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు అంటే ఏకంగా 25 ఏళ్ల పాటు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తును చూస్తే కనుక 2025వ సంవత్సరం నుండి ఆర్థికంగా పెద్ద వృద్ధి వీరి యొక్క జీవితంలో ఉండబోతుంది. స్థిరాస్తులు, బంగారం, ఆభరణాలు, భూములు విస్తారంగా సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం చేసేవారికి ప్రపంచ స్థాయిలో అవకాశాలు వస్తాయి. 2032వ సంవత్సరం నుండి 2040 వరకు పరాకాష్ఠ శుభకాలమనే చెప్పుకోవాలి. 25 ఏళ్లలో దశల కొద్దీ కోట్లు సంపాదించే యోగం వీరిని వరిస్తుంది. అయితే మీరు మీ ముందుకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అంటే కొంతమంది వచ్చిన అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంటారు. అదృష్టం అనేది ఒకేసారి తలుపు తడుతుంది అనే విషయాన్ని గమనించండి. వృషభ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. మీ యొక్క అదృష్టాన్ని మీరు వినియోగించుకున్నట్లయితే, అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తారు. ఇక మరొక రాశి సింహరాశి. ఈ సింహరాశి వ్యక్తులకి కూడా ఊహించని ఆర్థిక పురోగతి ఉండబోతుంది. రాజకీయాలు, ఉద్యోగం, అధికారంలో ఉన్నవారికి ఉన్నత పదవులు కూడా వస్తాయి. కళలు, సినిమా, మీడియా, సంగీతం, సాహిత్యం వంటి రంగాల్లో ఉన్నవారికి ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. 2030వ సంవత్సరం నుండి 2045వ సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించే అవకాశాలు కూడా వీరికి లేకపోలేదు. రాజసుఖాన్ని పొందుకుంటారు. సింహాసనం లాంటి స్థానాన్ని సింహరాశి వ్యక్తులు సంపాదించుకుంటారు. 25 ఏళ్లలో మహారాజుల్లాంటి జీవితాన్ని వీరు గడపబోతున్నారు. అంటే 2025వ సంవత్సరం నుండి వీరి దశ మారబోతుందని చెప్పుకోవాలి. అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అనుకున్న విజయాలను కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు. వీరు ఊహించని రీతిలో ఎదగబోతున్నారు. ఇక మరొక రాశి వృశ్చిక రాశి. రహస్య గ్రహమైన రాహువు వల్ల అనూహ్యమైన సంపదలు వీరికి వస్తాయి. లాటరీ రావటం కానీ, లేదా ఏదైనా బిజినెస్ లో ఊహించని లాభం రావటం కానీ, లేదా ఆకస్మిక ధనలాభాన్ని పొందుకోవటం ద్వారా కోట్లు గడించే యోగం వీరికి ఉండబోతుంది. సాంకేతిక రంగం, పరిశోధనా రంగం, వైద్య వృత్తి, ఆధ్యాత్మికత ఇటువంటి రంగాల్లో ఉన్నవారు తమ యొక్క ప్రతిభను పలువురి ముందు ప్రదర్శించగలుగుతారు. ఎంతో పేరు ప్రఖ్యాతులను కూడా వీరు సంపాదించుకోగలుగుతారు. 2040వ సంవత్సరం తర్వాత కుటుంబ వారసత్వం బలపడే అవకాశాలు కూడా వీరికి లేకపోలేదు. 25 సంవత్సరాల్లో దరిద్రం అనే పదం వీరికి దూరమవుతుందని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. అవకాశాలు వీరి ముందుకు వస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుని వీరు అందరం ఎక్కే పరిస్థితులు కూడా వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క దశ మారబోతుంది. ఇక మరొక రాశి ధనుస్సు రాశి. గురుగ్రహం స్వరాశియందు బలవంతమై ప్రభావాన్ని చూపుతుంది. విద్య, విదేశీ అవకాశాలు, అధిక జ్ఞానం, ఆధ్యాత్మికత రంగాల్లో అద్భుతమైన ఫలితాలను వీరు సాధించగలుగుతారు. అంటే చదువులో మంచి ప్రతిభను కనపరుస్తారు. విదేశీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అధిక జ్ఞానంతో పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి విదేశీ ప్రయాణాలు లాభదాయకమైన ఫలితాలను ఇస్తాయి. గ్లోబల్ లెవెల్ రేంజ్ అనే చెప్పుకోవచ్చు. 2028వ సంవత్సరం నుండి
2048వ సంవత్సరం వరకు జీవితపు గోల్డెన్ 20 ఇయర్స్ అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితంలో ఈ 20 సంవత్సరాలనేవి గోల్డెన్ ఇయర్స్ అని చెప్పుకోవాలి. 25 ఏళ్లలో లక్షల మందికి సహాయం చేసే స్థితికి కూడా మీరు ఎదగవచ్చు. మీ ముందుకు అవకాశాలు ఆ విధంగా వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో కూడా అత్యద్భుతమైన ఫలితాలు సూర్యగ్రహణ ప్రభావంతో ఉండబోతున్నాయి. మరొక రాశి మీనరాశి. ఆధ్యాత్మికత, దేవతాకృప, దైవ ఆశీర్వాదం మీనరాశి వ్యక్తులకి పరిపూర్ణంగా ఉంటుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. వ్యాపారం, ఉద్యోగం రెండింటిలోనూ కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది. 2035వ సంవత్సరం తర్వాత గురుగ్రహ మహాదశ బలంగా ఉంటుంది. కళ, వైద్యం, విద్యారంగాల్లో చాలా శ్రేష్ఠతను కూడా వీరు పొందుకుంటారు. 25 సంవత్సరాల్లో వారసత్వం అలాగే కొత్త సంపద రెండూ కూడా కలిసిపోతాయి. ఈ విధంగా మీనరాశి వ్యక్తులకి కూడా అత్యద్భుతమైన ఫలితాలు సూర్యగ్రహణ ప్రభావంతో ఉండబోతున్నాయి. ఈ రాశుల వారు అంటే ఈ యొక్క 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనే చెప్పుకోవచ్చు. అంటే వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి, మీనరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు గ్రహణ ప్రభావం కారణంగా పొందుకోబోతున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలను వీరు చూస్తారు. వీరి యొక్క జీవితాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ విధంగా వీరు అందలం ఎక్కే పరిస్థితులైతే వీరి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. రాహు ప్రభావం వల్ల ఒక్కోసారి దృష్టి చెదిరిపోవచ్చు. ధ్యానం, మంత్రజపం వీరికి చాలా అవసరమని చెప్పుకోవాలి. శని కొన్ని రాశుల్లో పరీక్షలను పెడతాడు, కానీ చివరికి విజయమే ఇస్తాడు. అంటే మీకు చిన్న చిన్న సమస్యలు రావచ్చు, అయినప్పటికీ మీరు నిరాశ చెందకండి. ఎందుకంటే శనిదేవుడు మీకు పరీక్షలు పెడతాడు, కానీ చివరికి మాత్రం మీరు విజయాన్ని సాధించగలుగుతారు. పేదలకు సహాయం చేస్తే కనుక అదృష్టం మీకు 100 రెట్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఈ రోజు అంటే సెప్టెంబర్ 21వ తేదీ రోజు సూర్యగ్రహణం అలాగే మహాలయ అమావాస్య కూడా కావటంతో పితృకర్మ చేసిన వారికి కూడా తరతరాల వంశానికి శుభ ఫలితాలు వస్తాయి. 25 ఏళ్ల పాటు మీ యొక్క కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ రాశుల వారి యొక్క అదృష్టం చాలా అపారమైంది. డబ్బు, ప్రతిభ, గుర్తింపు, సుఖ సంపద వీటన్నింటినీ కూడా ఎవరూ అడ్డుకోలేరు. ఒకసారి మొదలైన శుభ ప్రభావం 2050వ సంవత్సరం వరకు ఖచ్చితంగా కొనసాగుతుంది. అయితే ఈ సెప్టెంబర్ 21వ తేదీ సూర్యగ్రహణం ఒక విశేషమైనటువంటి శుభదినం. వృషభ, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీన ఈ 5 రాశుల వారికి 25 ఏళ్ల పాటు బంగారం లాంటి అదృష్టాన్ని ఇది తీసుకుని వస్తుంది. 100 కోట్లు ఇచ్చినా సరే ఈ యొక్క అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయండి. ఎందుకంటే భగవంతుడిచ్చింది మీరు మాత్రమే ఉంచుకోకుండా దాంట్లో నుండి కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయటం ద్వారా రెట్టింపు ఫలితాలను భగవంతుడు మళ్లీ మీకు ప్రసాదిస్తాడు అనే విషయాన్ని గుర్తించాలి. పితృతర్పణం చేయటం ద్వారా మీకు శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే పితరుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ రోజు మీరు పాటించాల్సినటువంటి నియమాలు కూడా ఖచ్చితంగా పాటించండి. చూశారు కదండి, 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావంతో ఏ 5 రాశుల వారు అదృష్టాన్ని పొందుకుంటారు, ఎటువంటి అదృష్టాన్ని పొందుకుంటారు, 2025 నుండి 2050 వరకు అంటే 25 ఏళ్ల పాటు వారికి ఎటువంటి శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.